హలో ఎవ్రీవన్, నేను మీ నిర్మలాని మాట్లాడుతున్నాను. నేను మీకు ఇప్పుడు ఫ్లోటింగ్ ప్లాంట్ గురించి చెప్పబోతున్నాను. ఇదే గుర్రపు డెక్క. ఇది కొప్పాకలో చేపల చెరువులో కొంచెం కూడా సూది కూడా దూరంత సందు లేకుండా ఇది వ్యాపించింది, ఆక్రమించేసింది. పువ్వులు కూడా బాగా పూసాయి. గుర్రపు డెక్క పూలు చాలా అందంగా ఉన్నాయి, పైకి తేలుతూ చాలా బాగున్నాయి. దీనిని నీటి హైసింత్ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలో పర్యావరణానికి మరియు సామాజిక జీవితానికి ముప్పుగా మారిన ఒక నీటి కలుపు మొక్క. దక్షిణ అమెరికాకు చెందిన దీనిని 1896లో భారతదేశానికి అలంకార మొక్కగా తీసుకొచ్చారు. ఇది హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ మరియు మిజోరాం మినహా భారతదేశంలో దాదాపు అన్ని నీటి వనరులను ఆక్రమించింది. ఇది మొత్తం నీటి వనరులను కప్పివేస్తుంది మరియు దోమలను వృద్ధి చేస్తుంది. గుర్రపు డెక్క అనేది గుర్రం యొక్క ప్రతికాలు యొక్క దిగువ అంత్య భాగం. ఇది భూమిని తాకే మరియు జంతువు యొక్క బరువును మోసే భాగం. ఇది గట్టిగా మరియు సరళంగా ఉంటుంది. ఇది 4 అవయవాలలో ప్రతి దాని యొక్క 3వ అంకె. ఇది నీటిపై తేలుతూ పెరిగే ఒక రకం మొక్క. వీటి ఆకులు గుర్రపు డెక్కలను పోలి ఉంటాయని వీటిని తెలుగులో గుర్రపు డెక్క మొక్కలు అంటారు. ఈ మొక్క కాండంలో గాలి బొగ్గలు ఉండటం వలన ఇది నీటిపైన తేలుతుంది. వీటి ఊదారంగ పూలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ మొక్కల పుట్టినిల్లు అమెజాన్ నది, కానీ అత్యంత వేగంగా విస్తరించగల సామర్థ్యం ఉన్న ఈ మొక్క ఇప్పుడు ప్రపంచం నలుమూలల నీటి వనరులు ఉండే చోట కనపడుతుంది. ఇది ఏదైనా సరస్సు లేదా కొలనుల్లో, చెరువుల్లో, చేపల చెరువుల్లో కూడా విస్తరించగలదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నీటిపై తేలియాడే మొక్కలను ఫ్లోటింగ్ ప్లాంట్స్ అంటారు. పూలు మట్టికి నాకు చాలా బాగా నచ్చాయి, ఆకర్షించేలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇది దీనిలోకి దిగి పువ్వు కోసుకుందామన్నా దీనిలో మునిగిపోతారు, చనిపోతారు. అది అంత లోతుంది, కానీ నీరు లేనట్టుగా ఉంది. ఇదంతా కప్పబడి ఉండటం వల్ల ఇది ఒక ఆక్రమణ చెట్టు అన్నమాట. చెరువంతా ఆక్రమించేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గుర్రపు డెక్క ప్లాంట్స్ ఈ విధంగా ఉంటాయి. నేను ఇదే మొదటిసారి పూలను చూస్తున్నాను. ఇంత బాగా పూలు పోయటం ఎక్కడా లేదు. చెరువు మొత్తం పూసేసి ఎంతో అందంగా ఉంది. చూసారా? పువ్వులు కూడా 3 వరుసలు, 4 వరుసలు అలా చాలా వరుసల్లో ఉన్నాయి. పువ్వు చూపిద్దామన్నా దిగలేము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి ఈ పూలను హార్వెస్ట్ చేసేటప్పుడు చూపిస్తాను. Bye everyone. Please subscribe my channel.